విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. సెప్టెంబర్ మాసంలో తులారాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. తులారాశి అనగానే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు, ఇవన్నీ నక్షత్రాలు కూడా ఈ రాశిలోకి వస్తాయి. అలాగే మీ పేరు కనుక రా, రి, రు, తా, తి, తు అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ ఫలితాలు మీకు కూడా వర్తిస్తాయి. తులారాశి వారు చక్కటి సామరస్య ప్రియులు అని చెప్పొచ్చు. న్యాయం కోరుకుంటారు, ఎప్పుడు అందం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ సమతుల్యతను చక్కగా పాటించండి. అలాగే శాంతిని కోరుకుంటారు, తటస్థతను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అయితే మీకు బలం ఏంటి అంటే మీకు పలికేటువంటి మాటలు, సమన్వయ బుద్ధి, మీకు వాటితోటి ఎన్నో పనులను మీరు చక్కబెట్టగలుగుతారు. మీ బలహీనతలు ఏంటి? నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం కానీ, బాహ్య ప్రలోభాలకు లోనవ్వడం కానీ ఉంటుంది. వీటిని కనుక మీరు నియంత్రించుకోగలిగితే ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వాళ్ళు పురుషులు అయితే కనుక చక్కగా అందంగా మాట్లాడతారు, అందమైనటువంటి శరీర నిర్మాణం ఉంటుంది, విభిన్న రంగాల్లో మీరు ప్రతిభ చూపిస్తూ ఉంటారు. ఆ విధంగానే మీరు మీ ప్రతిభని ఇంకా ఎక్కువ పెంచుకోగలుగుతారు ఈ మాసంలో. మహిళలు అయితే కనుక సామాజిక మేళాపకాలు కానీ, ఇష్టపడే స్వభావం కానీ, మిత భాషణం కానీ, అందాన్ని పరిగణించేటువంటి గుణం కానీ ఉంటుంది. వీటిలో ఇంకొంచెం మెరుగుపరుచుకుంటారని చెప్పచ్చు. మరి ఈ రాశి వాళ్ళు ఉద్యోగస్తులకి ఈ నెలలో నియమితమైనటువంటి పనిలో అభివృద్ధి కనిపిస్తుంది, అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి. కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు, డిపార్ట్మెంట్లలో మార్పులు, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థిరత, ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. మరి వ్యాపారస్తుల్ని గమనించినట్టయితే నూతన అవకాశాలు లభిస్తాయి. మీ ఆలోచనకు అనుగుణంగా, మీ ఆధునిక కాలానికి అనుగుణంగా ఫ్యాషన్ కానీ, డిజైన్ కానీ, కళలు కానీ, ఈ రంగాలన్నింటిలో కూడా మీకు ఆదరణ బాగా పెరుగుతుంది. నూతన వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు. అలాగే మార్కెటింగ్ అవకాశాలను చక్కగా మెరుగుపరుచుకోగలుగుతారు. డిజిటల్ మార్కెటింగ్లో విజయాలు సాధిస్తారు. ఇంజనీరింగ్, కొత్త టెక్నాలజీలపైన ఆసక్తి పెరుగుతుంది. అలాగే కళాకారులకు గుర్తింపు కానీ, పథకాలు కానీ, నేషనల్ ప్లాట్ఫామ్స్లో మీకు అవకాశాలు కానీ లభిస్తాయి. అలాగే ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే రుణాలు తీరే అవకాశం ఉంది. విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. బంగారం కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే ఇళ్ళు కొనుగోలు చేయడానికి కానీ, స్థల వివాదాలు పరిష్కారం అవ్వడం కానీ ఈ సమయంలో జరుగుతుంది. ముఖ్యమైన డాక్యుమెంట్ విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి, చేజారడానికి అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఉన్నత విద్య, విదేశీ అవకాశాల కోసం ప్రయత్నాలు సఫలమవుతాయి. టెక్నికల్ కోర్సులు కానీ, ఆర్ట్ ఫిల్మ్స్లో వాళ్ళకి కానీ, ఇలాంటి కోర్సులు చేసే వాళ్ళకి కానీ చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీ శక్తి స్థాయిని కాపాడుకోవడానికి వ్యాయామం కానీ, ధ్యానం కానీ చేయండి. పాత సమస్యల్ని పునరుద్ధరించుకోవద్దు. పెద్దవారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించండి. ప్రేమ విషయాల్లో స్థిరత కనిపిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. మీ సంబంధం మరింత బలపడుతుంది. వివాహితుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలన్నీ కూడా సమసిపోతాయి. మీ మధ్య అనుకూలత అనేది పెరుగుతుంది. మిథునం, కుంభం, మకరం ఈ రాశుల వాళ్ళు మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వ్యాపార సంబంధాలకు కానీ, వివాహ సంబంధాలకు కానీ ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సెప్టెంబర్ చివరి వారంలో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. కొత్త పరిచయాల ద్వారా మీకు పరిణయం కానీ లేదా లాభాలు కానీ జరగడానికి ఆస్కారం ఉంది. పిల్లల వివాహ విషయాలు మంచి పరిణామాలు, సంబంధాలు కలుగుతాయి అన్నమాట. అలాగే న్యాయపరమైనటువంటి కేసులు ఉంటే అనుకూలత మీకు ఉంటుంది. జడ్జిమెంట్స్ మీకు అనుకూలంగా రావడం, పెద్దల ఆశ మీకు కలవడం, అలాగే అనేక రకాల సూచనలు మీకు చూపిస్తుంది. ప్రయాణాలు, యాత్రలు చాలా సానుకూలంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు మీ ఆత్మబలాన్ని పెంచుతుంది. మరి మహాలక్ష్మి పూజ చేయడం, శుక్రవారాలు గోపూజ, దీనివల్ల శాంతి, సంపద పెరగడం, మీ శాంతి మంత్రాలు పఠించడం, శని పూజ, శివార్చన శనివారాలు చేయడం, బియ్యం కానీ, వస్త్రాలు కానీ, నల్లటి వస్త్రాలు ముఖ్యంగా దానం చేయండి. కుజ, పితృ, సర్పదోషాలకు రుద్రాభిషేకం చేసుకోండి. అలాగే మాటల్లో ఎవరిని బాధ కలిగించొద్దు. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకండి. కొత్త ఒప్పందాల విషయంలో చదివి అర్థం చేసుకొని మాత్రమే సంతకం చేయండి. ఉదయం గాయత్రి మంత్రము, అలాగే శాంతి మంత్రాలు పఠించండి. శనివారం లక్ష్మీ పూజ చేసుకోండి. బలహీనమైనటువంటి సమయంలో ఒంటరిగా ఉండకుండా ఎప్పుడు ఎవరితో గుంపులో ఉండేలాగా ప్రయత్నం చేయండి. మీ సౌమ్యత, సమన్వయ నైపుణ్యం వల్ల మీరు సమాజంలో చక్కటి ఆదరణ పొందుతారు. పెద్దలు, గురువులు ఆదరణ పొందుతారు. రాజకీయ, సినీ రంగాల్లో మంచి గుర్తింపు మీకు లభిస్తుంది. మరి సెప్టెంబర్ నెల తులారాశి వాళ్ళకి ఒక నూతనమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. కొత్త ప్రయాణాల్లో లాభపడతారు. సాంప్రదాయకమైనటువంటి పూజలు, కుటుంబ సంఘర్షణలను పరిష్కరించుకోగలగడం, ఇవన్నీ కూడా మీ సానుకూల దిశగా మలుచుకోవడం జరుగుతుంది. చాలా చక్కటి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. శుభం.